మీకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు ఏంటో తెలుసా? ఇనుప ఊచలు ఉండడం కాదు, మన మెదడులో ఆలోచనలు ఉండి కూడా వాటిని మాటల్లోకి మార్చలేక మనం అనుభవిస్తున్నాం చూసారా? అదే నిశ్శబ్ద జైలు. మీకు ఒక గొప్ప ఐడియా ఉండొచ్చు, మీ దగ్గర అద్భుతమైన ప్లాన్స్ ఉండొచ్చు, కానీ మీరు నోరు విప్పినప్పుడు ఆ ఆలోచనలు ఎదుటివారి మెదడులోకి దూసుకుపోతున్నాయా లేకపోతే గాలి తీసిన బంతిలా తుస్సుమంటున్నాయా అనేది మనం చూసుకోవాలి. చాలా ఫేమస్ ఫిలాసఫర్ లడ్విగ్ విట్గెన్స్టైన్ ఒక మాట అన్నారు, మీ భాష సరిహద్దులే మీ ప్రపంచపు సరిహద్దులు. అంటే మీరు ఎక్కడ దాకా మాట్లాడతారో అక్కడ దాకే మీ ప్రపంచం ఉంటుంది. మీరు ఎంత తెలివైన వారైనా ఆ తెలివితేటల్ని సరైన పదాల్లో పెట్టలేకపోతే ఈ ప్రపంచం దృష్టిలో మనం జీరోనే. కానీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మీ మాట ఒక మంత్రంలా మారితే, మీరు మాట్లాడితే లోకం వినేలా ఉంటే, మీరు చెబితే ఎదుటివారు కాదనలేనంత ఆర్టికులేట్గా మీరు మాట్లాడగలిగితే, మీ కెరియర్, మీ రిలేషన్షిప్స్, మీ లైఫ్ ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోని టాప్ బుక్స్ నుండి సేకరించిన 6 మైండ్ బెండింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం మీ మాటను మార్చవు, ఈ వీడియో మీ మెదడు ఆలోచించే విధానాన్ని మారుస్తుంది. వీడియో చివరికి వచ్చేసరికి మీరు మాట్లాడే ప్రతి పదం ఒక ఆయుధంలా మారుతుంది. సో ఆర్ యు రెడీ టు బ్రేక్ ద సైలెన్స్? లెట్స్ స్టార్ట్. చాలామంది ఏమనుకుంటారంటే బాగా మాట్లాడటం అంటే గ్యాప్ లేకుండా ఏదో ఒకటి ఫాస్ట్గా వాగేయడం అని. కానీ నిజానికి ఆర్టికులేషన్కి మొదటి శత్రువు మీ నోరు కాదు, మీ లోపల ఉన్న కంగారు, యాంగ్జైటీ. మీరు ప్రశ్న అడగగానే టపటప సమాధానం చెప్పేస్తూ ఉంటే మీరు ఆలోచించి మాట్లాడటం లేదు, కేవలం మీ మైండ్లో ఉన్న భయాన్ని కవర్ చేయడానికి మాట్లాడుతున్నారు. అసలైన ఆర్టికులేషన్ మీరు వాడే పదాల్లో ఉండదు, మీరిచ్చే పాజుల్లో ఉంటుంది. ఒక పవర్ఫుల్ పాజ్ మీ ఆత్మవిశ్వాసాన్ని, అంటే మీ కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. అది ఎదుటి వారికి ఒక సిగ్నల్ని ఇస్తుంది, నేను మాట్లాడే ప్రతి పదం నా కంట్రోల్లో ఉంది అనే సిగ్నల్. మన ఛానల్లో చాలామందికి నచ్చిన ఒక పుస్తకం ఉంది, అదే రాబర్ట్ గ్రీన్ రాసిన 48 లాస్ ఆఫ్ పవర్. ఇందులో ఒక పవర్ఫుల్ మాట అంటారు రాబర్ట్ గ్రీన్, ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. అవసరమైన దానికంటే కూడా తక్కువ మాట్లాడు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీరు మాట్లాడే ఆ కొన్ని పదాలకు అంత ఎక్కువ పవర్ ఉంటుంది. మీరు ఎక్కువగా మాట్లాడుతుంటే మీరు సాధారణమైన వ్యక్తిగా కనిపిస్తారు. అదే మీరు ఆగి ఆలోచించి మాట్లాడితే మీరు ఒక లీడర్లా కనిపిస్తారు. మరి అలా మాట్లాడాలంటే మీరు ఏం చేయాలి? ద 2 సెకండ్ రూల్. రేపటి నుండి మీరు ఎవరితో మాట్లాడినా ఈ టెక్నిక్ వాడండి. వేరే వారు ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం చెప్పకండి. మనసులో 1, 2 అని లెక్కపెట్టి అప్పుడు నోరు వెప్పండి. ఆ 2 సెకండ్ల సైలెన్స్ మీ మైండ్లో ఉన్న ఆలోచనల్ని ఒక ఆర్డర్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. మీ మాటల్లో ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో గుర్తుంచుకోండి, సింహం గర్జించే ముందు ఒక క్షణం ఆగుతుంది, అండ్ ఆ సైలెన్సే దాని పవర్ని చూపిస్తుంది. మనం మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండా అలాగా అంటే నాకు ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలు విపరీతంగా వాడేస్తుంటాం. వీటినే ఫిల్లర్ వర్డ్స్ అని అంటారు. ఇలాంటి మాటలు మన కాన్వర్జేషన్లో వస్తే బాగోదని మనకు కూడా తెలుసు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మీరు చెప్పాలనుకున్న విషయం మీద మీకు క్లారిటీ లేదు కాబట్టి. మీరు చీకట్లో దారి వెతుకుతున్నట్టు తడబడుతున్నారు. అస్పష్టంగా క్లారిటీ లేకుండా మాట్లాడటం అంటే మీ సమస్యల్ని పరిష్కరించడం ఇష్టం లేక వాటిని ఇలాంటి పదాల పొగమంచులో మీరు దాచేస్తున్నారు. మీరు ఎంత ఎక్కువ పదాలు వాడితే మీ మాట అంత పలుచనవుతుంది. అదే మీరు ఖచ్చితమైన ప్రిసైజ్ వర్డ్స్ వాడితే అది ఎదుటివారి మెదడులోకి సూటిగా దిగే బాణంలా మారుతుంది. నాకెంతగానో ఇష్టమైన రైటర్ జార్డన్ పీటర్సన్ తన వరల్డ్ ఫేమస్ పుస్తకం 12 రూల్స్ ఫర్ లైఫ్, ఇందులో 10th రూల్ ఒకటి ఉంటుంది, అదే బీ ప్రిసైజ్ ఇన్ యువర్ స్పీచ్. మీ మాటల్లో ఖచ్చితత్వం ఉండాలి. ఆయన ఉద్దేశంలో మీరు విషయాన్ని సరిగ్గా వివరించలేకపోతే ఆ సమస్యని మీరు ఇంకా ఎప్పటికీ జయించలేరని. మరి దీనికి మనం ఏం చేయాలి? ద మెంటల్ సిజర్స్. రేపటి నుండి మీరు మాట్లాడేటప్పుడు మీ మనసులో ఒక కత్తెర ఉందని ఊహించుకోండి. ఒక మాట చెప్పే ముందు ఇందులో అనవసరమైన పదాలు ఏమైనా ఉన్నాయా అని ఒక క్షణం ఆలోచించండి. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనే మాట బదులు నేరుగా వెంటనే నా పాయింట్ ఇది అని చెప్పండి. పదాలను తగ్గించండి, వాటి పవర్ని పెంచండి. అండ్ గుర్తుంచుకోండి, క్లారిటీ లేకుండా మాట్లాడేవాడు తన భయాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు,
కానీ ఖచ్చితంగా మాట్లాడేవాడు నిజాన్ని చెప్పడానికి ధైర్యంగా సిద్ధపడుతున్నాడు. యువర్ వర్డ్స్ ఆర్ నాట్ జస్ట్ సౌండ్స్, దే ఆర్ ద బౌండరీ లైన్స్ ఆఫ్ యువర్ రియాలిటీ. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామంది నా వీడియోలు చూసి నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. సందీప్ అన్న, నీ కంటెంట్, నీ ఆలోచనలు మా జీవితాల్ని మారుస్తున్నాయి, అంతా బాగుంది, కానీ వీటిని నిజ జీవితంలో ఎలా అప్లై చేయాలో కొంచెం చెప్పవా, ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ ఈ ప్రతి కామెంట్, ఈ ప్రతి మెసేజ్, నాకు వస్తున్న ఈమెయిల్స్ అన్నీ నేను చదువుతాను. మీరు అడిగిన ఆ ప్రశ్నే నన్ను ఒక కొత్త విషయాన్ని క్రియేట్ చేసేలా చేసింది, అదే తెలుగు గీక్స్ అకాడమీ. అండ్ ఇందులో నేను మీకోసమే ఒక హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేశాను, అదే ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇందులో మనందరం కలిసి పనిచేస్తాం. కొంచెం డీప్ డైవ్గా ప్రీ రికార్డెడ్ వీడియోలు ఉంటాయి. మీరు ఈ కోర్స్ కొన్న మొదటి రోజు నుంచే మీరు వాడుకోగలిగే డౌన్లోడబుల్ వర్క్షీట్స్ ఉంటాయి. అలాగే నేను స్వయంగా తయారు చేసిన ఎక్స్క్లూజివ్ ఎఫర్మేషన్స్, అలాగే గైడెడ్ మెడిటేషన్స్, కొన్ని ఎక్సర్సైజులు కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులో నేను పెట్టాను. అండ్ ఈ కోర్సులో నేను మాట్లాడబోయే టెక్నిక్స్ అన్నీ కూడా నేను కొన్నేళ్లుగా స్వయంగా నేర్చుకున్నవి, నేను వాడుతున్నవి. మీరు ఎవరైనా సరే, ఏం చేస్తున్నా సరే, స్టూడెంట్ అయినా, క్రియేటర్ అయినా, కార్పొరేట్ ఎంప్లాయీ అయినా, లేదా ఒక ఆంటర్ప్రెన్యూర్ అయినా, కమ్యూనికేషన్ అనేది మస్ట్. అండ్ ఇది ఒక ఆర్ట్. ఇది ఎవరైనా సరే నేర్చుకోవచ్చు, ఇది ఎవరికైనా సరే సాధ్యమే. ఈ కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ లాభపడతారు. అండ్ ఇది ప్రస్తుతం 2499 కోర్స్ని 1499కే తెలుగు గీక్స్ అకాడమీలో అందిస్తున్నాం. దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో, అలాగే పిన్డ్ కామెంట్లో నేను పెడతాను. అలాగే ఇప్పటికే మా కోర్సులో జాయిన్ అయ్యి మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. కొంతమందికి ఇంకా ఎలా లాగిన్ అవ్వాలో తెలియడం లేదంటున్నారు. వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో SOP ఫర్ లెర్నర్స్ అని పెడుతున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఈ తెలుగు గీక్స్ అకాడమీలో మీకోసం మరిన్ని విలువైన కోర్సులను తీసుకురావడానికి మేము కష్టపడుతున్నాం. మీకు ఈ ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ టు ద టాపిక్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న నేను మాట్లాడే ముందు ఆలోచనలన్నీ కూడా మిక్స్ అయిపోతున్నాయి, ఏది ముందు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అడిగారు. దీనికి కారణం మన నాలుగులో ఏదో తేడా ఉంది, ఏదో ప్రాబ్లం ఉందని కాదు. మన మెదడులో ఆలోచనలో ఒక ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేసే ఏకైక మార్గం రాయడం, అంటే రైటింగ్. రాయడం అంటే కేవలం ఇన్ఫర్మేషన్ని పేపర్ మీద పెట్టడం కాదు. రాయడం అంటే మీ మెదడుకి మీరు సర్జరీ చేస్తున్నట్టు. మీరు రాస్తున్నప్పుడు మీ మెదడు బలవంతంగా కన్ఫ్యూజన్లో ఉన్న ఆలోచనల్ని ఒక ఆర్డర్లో పెడుతుంది. ఎవరైతే అద్భుతంగా రాయగలరో వారు మాత్రమే అనర్గళంగా మాట్లాడగలరు. ఒక గొప్ప ఫిలాసఫర్ ఉన్నారు, ఆయన పేరు ఫ్రాన్సిస్ బేకన్. ఆయన ఎన్నో శతాబ్దాల క్రితమే ఒక అద్భుతమైన మాట చెప్పారు. రీడింగ్ మేకత్ అ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్స్ అ రెడీ మ్యాన్, అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. చదవడం ఒక మనిషిని తయారు చేస్తుంది, వేరే వాళ్ళతో మాట్లాడడం మనిషిని రెడీ చేస్తుంది, కానీ రాయడం ఒక సంపూర్ణమైన మనిషిని తయారు చేస్తుంది. మరి దీనికి మనం ఏం చేయాలి? ద 15-minute బ్రెయిన్ డంప్. మీరు ఆర్టికులేట్గా మాట్లాడాలి అని అనుకుంటే రోజు 15 నిమిషాలు ఏదో ఒక టాపిక్ మీద రాయండి. అది మీ ఫేవరెట్ సినిమా కావచ్చు, లేదా మీ కెరియర్ గోల్స్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. దాన్ని ఒకరికి వివరిస్తున్నట్టుగా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా పేపర్ మీద పెట్టండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మైండ్లో ఏది ముఖ్యమైన పాయింట్, దీనికి కంక్లూజన్ ఎలా ఉండాలి అని ట్రైన్ చేస్తుంది. పేపర్ మీద ఆ క్లారిటీ వచ్చాక నోటి నుండి మాటలు ఒక ఫ్లోలో వచ్చేస్తాయి. ఇఫ్ యూ కాంట్ రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ, యూ డోంట్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్, యూ కెన్ నెవర్ స్పీక్ ఇట్ ఎలక్వెంట్లీ. రేపు మీరు ఒక గొప్ప స్పీకర్ అవ్వాలంటే ఈరోజే మీరు ఒక గొప్ప రైటర్ అవ్వాలి. చాలామందికి మాట్లాడటం అంటే ఎదుటివారి నోరు మూయించేసేలా ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళ మాటే నెగ్గాలి అని అనుకుంటారు. దీనినే స్ట్రా మ్యానింగ్ అంటారు. అంటే ఎదుటివారి మాటల్లో తప్పులు వెతకడం. కానీ మీరు నిజంగా ఒక క్లెవర్ పర్సన్గా, ఒక మేధావిగా, ఆర్టికులేట్గా అనిపించుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది దీనికి రివర్స్. అదే స్టీల్ మ్యానింగ్. మీరు ఎదుటివారిని వాదనతో ఓడించవచ్చు, కానీ వారిని మీ మాట వినేలాగా మీరు ఒప్పించలేరు. మీరు ఎప్పుడైతే ఎదుటివారి పాయింట్ని వారికంటే బెటర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడే వాళ్ళకి మీ మీద గౌరవం, అలాగే నమ్మకం కూడా కలుగుతాయి. అప్పుడు మీరు చెప్పే ఏ చిన్న మాటకైనా 10 రెట్ల విలువ పెరుగుతుంది. అమెరికాలో ఒక టాప్ FBI నెగోషియేటర్ ఉన్నాడు, ఆయన పేరు క్రిస్ వాస్. ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద రాసిన ఒక పుస్తకం నెవర్ స్ప్లిట్ ద డిఫరెన్స్. ఇందులో ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఐడెంటిఫై ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. టాక్టికల్ ఎంపతి ఈజ్ లిజనింగ్ యాజ్ అ మార్షల్ ఆర్ట్. వినడం అనేది ఒక పని కాదు, అది ఒక యుద్ధ కళ. మీరు వేరే వాళ్ళ భావాల్ని
సరిగ్గా గుర్తిస్తే, అంటే వాళ్ళ ఎమోషన్స్ని సరిగ్గా గుర్తిస్తే వాటిని మీరు రిఫ్లెక్ట్ చేసి మాట్లాడితే అప్పుడు మీరు ఏ కాన్వర్జేషన్ అయినా శాసించగలరు. మరి దీనికి మీరేం చేయగలరు? దట్స్ రైట్ రెస్పాన్స్. రేపటి నుండి ఎవరితోనైనా సరే, అది ఆర్గ్యుమెంట్ అయినా కాన్వర్జేషన్ అయినా ఏదైనా సరే జరుగుతున్నప్పుడు వారి మాటల్ని మధ్యలో ఆపకండి. వారు చెప్పేదంతా విన్నాక ఓకే నువ్వు చెప్పింది ఏంటంటే అని వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని సమ్మరైజ్ చేసి చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు ఇదంతా విని దట్స్ రైట్ అని అంటారు. అలా అన్నాక మీరు మీ పాయింట్ చెప్పండి. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ మాటల్ని అర్థం చేసుకున్నారు అనే సిగ్నల్ వాళ్ళకి ఇస్తారో అప్పుడే వాళ్ళు మీ మాటలకి వాళ్ళ మెదడులో తలుపులు తెరుస్తారు. గుర్తుంచుకోండి, గొప్పగా మాట్లాడటం అంటే కేవలం మీ నోటిని వాడటం కాదు, మీ చెవులను ఒక వెపన్స్గా వాడటం. Most people listen to respond, but a master listens to understand. When you master the ear, the world rewards your tongue. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, గొప్పగా మాట్లాడటం అంటే డిక్షనరీలో ఉన్న కష్టమైన పదాలని, ఈ వర్డ్స్ అన్నిటిని వాడేయటం అని. కానీ నిజానికి మీరు ఎంత కష్టమైన పదాన్ని వాడితే మీరు అంతగా వేరే వాళ్ళకి దూరం అవుతారు. అసలైన ఆర్టికులేషన్ అంటే అత్యంత కష్టమైన విషయాన్ని కూడా ఒక చిన్న పిల్లాడికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం. మీరు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారంటే దాని అర్థం మీరు మీ తెలివితేటల్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని. కానీ ఎవరైతే వాళ్ళ సబ్జెక్ట్ మీద వాళ్ళకి పూర్తి పట్టు ఉంటుందో వాళ్ళు సింపుల్ పదాలతోనే అద్భుతాలు చేస్తారు. దీనినే సింప్లిసిటీ పారాడాక్స్ అని అంటారు. నాసిమ్ తాలెబ్ తన పుస్తకం ద బెడ్ ఆఫ్ ప్రోగ్రెస్లో ఒక మాట అంటారు, నాలెడ్జ్ ఈజ్ ద ఎబిలిటీ టు సింప్లిఫై, నాట్ కాంప్లికేట్. ఎవరైతే విషయాన్ని అనవసరంగా కష్టంగా మారుస్తారో వారికి ఆ విషయం మీద స్పష్టత, క్లారిటీ లేదని అర్థం. మరి మన మాటల్లో క్లారిటీ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ లైక్ ఐ యామ్ 5. మీరు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడే ముందు దాన్ని ఒక 5 ఏళ్ల బాబుకి వివరిస్తే ఎలా చెప్తారో అలా ఆలోచించండి. టెక్నికల్ వర్డ్స్ వాడటం తగ్గించండి. నేను చాలా అప్రమత్తంగా ఉన్నాను అనే బదులు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అని అనండి. మీ పదాలు కాదు, మీ ఫీలింగ్స్ వేరే వాళ్ళకి చేరాలి, అదే ముఖ్యం. అండ్ గుర్తుంచుకోండి, పెద్ద పదాలు మీ అహంకారాన్ని, మీ ఈగోని పెంచుతాయి, కానీ చిన్న పదాలు మీ ప్రభావాన్ని, మీ ఇంపాక్ట్ని పెంచుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, కొంతమంది మాట్లాడుతుంటే మనం తెలియకుండానే గౌరవిస్తాం. అలాగే కొంతమంది మాట్లాడుతుంటే ఎంత మంచి విషయం చెప్తున్నా కూడా మనం లైట్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ మాటల వెనక ఒక ఇన్విజిబుల్ స్క్రిప్ట్ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళని మెప్పించడానికి, అంటే వాళ్ళ అప్రూవల్ కోసం మాట్లాడుతున్నారా లేక నిజాన్ని పంచుకోవడానికి మాట్లాడుతున్నారా అనేది మన గొంతులో తెలిసిపోతుంది. ఆర్టికులేషన్ అంటే కేవలం పదాలు కాదు, ఆ పదాలను మోసే మీ ఎనర్జీ. ఎవరైతే గబగబా మాట్లాడి వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని తల పదే పదే ఊపుతూ, అంటే ఓవర్ నాడింగ్ చేస్తూ మాట్లాడతారో జనాలు స్లోగా వాళ్ళ మాటల్ని సీరియస్గా తీసుకోరు. సబ్కాన్షియస్గా వాళ్ళ మైండ్లో వీళ్ళకి లో స్టేటస్ ఇచ్చేస్తారు. అదే ప్రశాంతంగా తక్కువగా ఊగుతూ మాట్లాడితే హై స్టేటస్ లీడర్లుగా వాళ్ళని గౌరవిస్తారు. ఫేమస్ బిహేవియరల్ ఎక్స్పర్ట్ ఒలివియా ఫాక్స్ తన పుస్తకం ద కరిజ్మా మిత్లో ఒక మాట అంటారు, కరిజ్మా ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ లౌడ్, ఇట్స్ అబౌట్ ప్రెజెన్స్ అండ్ పవర్. మీరు ఎంత నిలబడి మాట్లాడితే మీ కరిజ్మా అంత పెరుగుతుంది, అంటే నిలకడగా. అండ్ మనలో ఆ స్టిల్నెస్ రావాలంటే ఏం చేయాలి? దానికి మనం ద స్టిల్నెస్ టెస్ట్ తెలుసుకోవాలి. రేపటి నుండి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బాడీని ఒకసారి గమనించండి. మీ చేతులు అనవసరంగా కదులుతున్నాయా? మీరు గబగబా మాట్లాడుతున్నారా? ఒక్క క్షణం ఆగండి. మీ వెన్నుముక్క, మీ బ్యాక్ బోన్ నిటారుగా ఉంచి గడ్డం కొంచెం పైకెత్తి మాటల మధ్యలో గ్యాప్ ఇస్తూ మాట్లాడండి. మీరు ఎదుటివారి అప్రూవల్ కోసం మాట్లాడటం ఆపేస్తే ప్రపంచం మీ మాటలకి విలువ ఇవ్వడం మొదలు పెడుతుంది. అండ్ గుర్తుంచుకోండి, డోంట్ స్పీక్ టు బీ లైక్డ్, స్పీక్ టు బీ అండర్స్టూడ్. వెన్ యూ స్టాప్ ట్రయింగ్ టు ఇంప్రెస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వెన్ యూ బికమ్ ఇంప్రెసివ్. సో ఇలా వీడియో చివరికి వచ్చాం. ఒకసారి వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ని మనకి బాగా గుర్తుండడానికి ఫటాఫటా రివిజన్ చేసేద్దాం. ముందుగా ద ఆర్కిటెక్చర్ ఆఫ్ సైలెన్స్. మాట్లాడటం అంటే వాగడం కాదు, అవసరమైనప్పుడు ఆగడం. మీరిచ్చే ఆ 2 seconds పాజ్ మీ మీద మీకున్న కంట్రోల్ని చూపిస్తుంది. పాయింట్ 2, ద ఫిల్లర్ వర్డ్స్. పనికిరాని పదాలని కత్తిరించండి. మీరు ఎంత స్పష్టంగా మాట్లాడితే మీ సమస్యలు అంత త్వరగా పరిష్కారం అవుతాయి. ద రైటింగ్ టెక్నిక్. మీ మెదడులోని ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయాలి అంటే రోజు రాయండి. పేపర్ మీద క్లారిటీ వస్తే నోటి నుండి వచ్చే మాటలు ఒక ఫ్లోలో వచ్చేస్తాయి. స్టీల్ మ్యానింగ్. గెలవడానికి మాట్లాడకండి,
అర్థం చేసుకోవడానికి వినండి. ఎదుటివారి పాయింట్ని మీరు గౌరవిస్తేనే మీ మాటల్ని వాళ్ళు వింటారు. ద సిల్వర్ టంగ్ పారాడాక్స్. కష్టమైన వర్డ్స్ వాడితే మీరు మేధావి అని అనిపించుకోరు, కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో కష్టమైన విషయాన్ని కూడా సింపుల్గా చెప్పడమే అసలైన తెలివితేటలు. ద లో స్టేటస్ ట్రాప్. ఎదుటివారి మెప్పు కోసం ఆరాటపడకండి. మీ బాడీ లాంగ్వేజ్లో ప్రశాంతత, మీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంటే లోకం మిమ్మల్ని లీడర్గా గుర్తిస్తుంది. చాలామంది నేను ఎలా మాట్లాడుతున్నాను అని ఆలోచిస్తారు, కానీ నిజానికి ఆర్టికులేషన్ అంటే మీ పదాల గురించి కాదు, మీ ఆలోచనల వెనుక ఉన్న మీ క్యారెక్టర్ గురించి. మరి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీకంటూ ఒక గుర్తింపు రావాలన్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా మీ దగ్గర ఒక ఏకైక సూపర్ పవర్ ఉంది. అదే మీ మాట. మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తుని నిర్మించే ఒక ఇటుక లాంటిది. డోంట్ జస్ట్ యూజ్ యువర్ వర్డ్స్ టు ఫిల్ ద ఎయిర్, యూజ్ దెమ్ టు బిల్డ్ యువర్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.